మీరు ఒంటరిగా ఉంటా ఉన్నారా? మీకు తోడు కావాలనిపిస్తూ ఉందా? లేదా మీ పక్కన ఉన్నవారు లేదా ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేయాలనిపిస్తూ ఉందా? ఇంకా లోతుగా వెళ్తే ఆంటీలతో సంబంధాలు పెట్టుకొని వారితో చాటింగ్ చేస్తూ మాట్లాడాలని ఉందా? ఏంటి ఇవన్నీ చెప్తున్నా అనుకుంటున్నారా? వింటున్న మీకే కాదు, చెప్తున్న నాకు కూడా కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న వాస్తవాలు ఇలాగే ఉన్నాయి. గతంలో ఎన్నో ప్రమోషనల్ యాడ్స్ మీద బ్యాన్ చేసిన వ్యవస్థ ఇప్పుడు కొన్ని వీడియోస్ మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. చాలామంది యూట్యూబ్లో ఈ షార్ట్స్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఓపెన్ చేసి చాలా వరకు కంటెంట్ ఈ రోజుల్లో వైరల్ వీడియోస్ కావచ్చు, న్యూస్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక షార్ట్ వెనకాల ఇంకొక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇదే అదునుగా చూసి కొన్ని హనీ ట్రాప్ వీడియోలు, ఆ ట్రాప్ వీడియోస్ ఎలాగ ఉంటాయంటే ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని లేదా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని వాడుకొని ఈ వీడియోస్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే, మీరు ఆంటీలతో మాట్లాడాలనుకుంటున్నారా? చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారా? లేదా కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి వారితో పరిచయం పెంచుకొని సీక్రెట్గా మాట్లాడుకోవడం, వారితో చాటింగ్ చేయడం, ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మా దగ్గర, మా యాప్లో కనెక్ట్ అవ్వండి, మా యాప్లో లాగిన్ అవ్వండి, జస్ట్ 5 రూపాయలు కడితే చాలు మీరు యథేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు అని ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. మనం బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్న వీడియోస్ అలాంటివే. వీడియోస్ ఏవైతే చూస్తానో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన యాడ్స్ ఇవన్నీ. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని ఏఐని యూజ్ చేసుకొని ఒక కావాల్సిన వాళ్ళ కంటెంట్, ఆడియో అన్నీ క్రియేట్ చేసుకొని ఇలాంటి వీడియోస్ తయారు చేస్తున్నారు. ఈ వీడియోస్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చుకొని దానికి తగ్గట్టు వీళ్ళు తయారు చేసుకొని ఈ వీడియోస్ అన్నీ పెడతా ఉన్నారు. వీటిని కనుక మీరు నమ్మి మోసపోయారో ఆ యాప్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని పోయేదేముంది 5 రూపాయలే కదా అనుకొని 5 రూపాయలు కట్టారే అనుకో, మీ పూర్తి సమాచారం లాగేస్తుంది. మీరు అందులోకి దిగి ఒక అన్నోన్ పర్సన్ నుంచి మీకు వీడియో కాల్ వస్తుంది, ఎత్తుతారు, మాట్లాడతారు, హలో హలో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాస్త నిజమని నమ్మారు, తదుపరి వారి కార్యాచరణ వేరే ఉంటుంది. మీరు మాట్లాడిన వీడియో కాల్ మొత్తం రికార్డ్ చేసుకొని మొత్తం కూడా వారికి తగ్గట్టుగా ఎడిట్ చేసుకొని తిరిగి ఆ వీడియో మీకే పంపిస్తారు. మిమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇన్ని లక్షలు కడితేనే ఈ వీడియో డిలీట్ చేస్తాం, లేదంటే ఈ వీడియో మీ ఫ్యామిలీకి పంపిస్తాం, ఇలా బెదిరిస్తూ ఉంటారు ఈ హనీ ట్రాప్ వీడియోస్. ఇలాంటి భయంకరమైన ఈ హనీ ట్రాప్ వీడియోలు ఇంత యథేచ్ఛగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. డబ్బులు కట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి వీటిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకని? పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. ఈ వీడియోస్లో ఎలాంటి ఆడియోస్ ఉన్నాయి, ఎలాంటి ప్లే చేస్తున్నా ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నిమిషంలోనే 10 గే అబ్బాయిల నుంచి నాకు మెసేజ్ వచ్చాయి. నిజం చెప్పాలంటే మాట్లాడాలనిపిస్తోందా? అయితే వైబ్లీకి రండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కో కాల్ కేవలం ₹1 ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తోందా? అయితే వైబ్లీకి రండి, నేను ఇలాంటి వీడియోసే సర్క్యులేట్ అవుతుంది. చాలా ఎంత సింపుల్గా అంటే వాళ్ళు చాలా దారుణంగా ఏఐ యూజ్ చేసుకొని ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది. ఈ అమ్మాయి మాట్లాడే తెలుసా? ఒక ఇమేజ్, మీరు చాలామంది నానో బనానా యూజ్ చేసి మన ఫోటోల్ని ఇలా అలా మార్చాలి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వీడియోస్ చేయడం కోసం యూజ్ చేసిన ఫొటోస్ని ఇలా మార్చుకొని వీడియోస్ తయారు చేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్గా ఏఐ జనరేటెడ్. కానీ ఈమె మాట్లాడే కంటెంట్ ఏముందంటే, ఎవరు నచ్చితే వాళ్ళతో రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడొచ్చు, నువ్వెవ్వరికి భయపడే పనే లేదు, కేవలం 16 రూపాయలతో. చూసారా? కేవలం 16 రూపాయలు కడితే రాత్రంతా మీ చుట్టుపక్కల ఆంటీలతో కనెక్ట్ అయిపోయి ఆంటీలతో మాట్లాడొచ్చంట. కేవలం 5-16 రూపాయలు కడితే మీరు యథేచ్ఛగా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు అంటూ ఈ యాప్లు చెప్తా ఉన్నాయి. మీరు నమ్మి కనుక మీరు ఆ డబ్బులు పెట్టారా, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యారా, మీ జీవితం కోలుకోలేని దెబ్బ పడ్డట్టే. మీ జీవితంలో కోలుకోలేని దెబ్బ కనపడుతూ ఉంటుంది వీటి వల్ల. ఇంకోటి నా వెనకాల చూసిన ఇంకొక వీడియో, లక్కీ డ్రా, కేరళకు సంబంధించిన ఈ యాడ్ ఇది. ఈ లక్కీ డ్రాలో ఆన్లైన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ నెంబర్ రిజిస్టర్ చేసుకొని డబ్బులు కట్టని అంటూ ఉంటారు. ఇలాంటి లక్కీ డ్రా స్కాములు ఆన్లైన్లో మీరు నమ్మారా, మోసపోయినట్టే. ఇంకొక అమ్మాయి, మనం ఈ వీడియోలో చూస్తాము, ఇంకొక అమ్మాయి ఇవి చుట్టుపక్కల అమ్మాయిలతో, అంటే మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కావాలి లేదా ఆ రోజు డేట్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అందులో ఉన్న అమ్మాయిలతో కనెక్ట్ అవ్వండి,
మాట్లాడుకోండి. ఇదేంటండి విడ్డూరం? యథేచ్ఛగా ఒక దందా, నిజంగా చెప్పంటే ఒక బ్రోకర్ దందా చేస్తూ ఉన్నారు. ఇటు బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేయాలి, వీటి వల్ల ఎంతోమంది నష్టపోతున్నారని చెప్పిన గవర్నమెంట్ అధికారులు ఈ హనీ ట్రాప్ వీడియోస్ చేస్తున్న యాప్స్ని ఎందుకని ఆపలేకపోతా ఉన్నారు? వీటి వల్ల ఎంతోమంది యువత, చదువుకుంటున్న యువత కావచ్చు, ఇంట్లో ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, అంకుల్స్, స్టూడెంట్స్, ఇంజనీర్స్ చదువుతున్న వాళ్ళైనా సరే, మనకు ఆ ఆలోచన లేకున్నా కూడా మనం ఏదో సరదాగా ఏదో న్యూస్ చూద్దాం లేదా ఇంకే చూద్దాం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి అడ్డమైన వీడియోలు వచ్చి నన్ను నొక్కు అంటూ ఉంటాయి. బై మిస్టేక్ కనుక మీరు క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, మీ జీవితాంతం కోలుకోలు ఎంత తీస్తూ ఉంటాయి. అంటే మా పిల్లల్ని చాలామంది పేరెంట్స్ కంట్రోల్లో పెంచుతున్నాం అనుకుంటా ఉంటారు, పెంచుతున్నాం కంట్రోల్లో ఉన్నారనుకుంటారు, కానీ వారి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఇలాంటి యాడ్స్ వచ్చి వారిని చెడగొడతా ఉన్నాయి. తెలియదాం చూద్దాం ఏముందో ఇందులో అని క్లిక్ చేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. పేరెంట్స్కి చెప్పుకోలేరు. ఆ లోపల వాళ్ళు చేస్తే ఆ స్కామ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా టార్చర్. ఇన్ని లక్షలు కడితేనే ఈ మ్యాటర్ కడితే వదిలేస్తాం, లేదంటే ఈ వీడియోస్ అన్నీ కూడా నువ్వు మాట్లాడిన చాట్స్, వీడియో కాల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తాం, అందరు చూస్తారు, నీ పరువు అంతా పోతుంది, ఇలా బెదిరిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడుతున్నారు దీనికి డబ్బులు తీసుకొని. ఇలాంటి వారిపై కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వరుసగా ఇప్పుడు ఈ ఏఏ వచ్చింది, ఇదంతా కూడా ఏఐ జనరేటెడ్, మొత్తం ఇదంతా కూడా చాలా సింపుల్గా ఆమె ఒక అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని అలా వచ్చి క్లిక్ హియర్ అంటా ఉంది, ఈ యాప్లో లాగిన్ చేసుకోండి అంటా ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరి అధికారులు దీనిపై ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఈసారి నెక్స్ట్ వీడియో ప్లే చేయండి ఒకసారి. ఇందులో చాలామంది ఇప్పుడు ఈ గే యాప్ ఏదైతే ఉందో, ఈ గే యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా కనెక్ట్ అవ్వండి అంటారు. అబ్బాయిలకి అక్రమ ఇదే యాడ్ ఏదైతే చూస్తున్నామో, ఈ అక్రమ సంబంధం, ఈ గే యాప్స్ చూడండి, ఏ జనరేటర్ కంప్లీట్గా ప్రాంప్ట్ ఇచ్చుకుంటారు. అరే నాయన ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చింది ఏఏ వచ్చింది, మీరు చదువుకుంటారు బాగుపడతారని, కానీ మీరు వాడేది మాత్రం వీటి కోసం, వీడియోస్ తయారు చేసి. ఆలోచన లేని వారికి కూడా ఆలోచన తెప్పించే రకంగా ఉన్నాయి ఈ వీడియోస్. ఇందులో లాగిన్ అయిపోండి, మీ చుట్టుపక్కల ఉన్న గే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారితో కనెక్ట్ అయిపోండి, ఇంటరాక్ట్ అయిపోండి, ఇక మీ ఇష్టం, మీరేమో చిల్లరైపోండి అనే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. వెనకాలేమో వీడియో కాల్స్ చేసుకోవచ్చు, రాత్రిపూట మాట్లాడవచ్చు, కనెక్ట్ అవ్వండి మాతో అంటారు. మీరంతా కూడా పెద్ద స్కామర్స్. ఒక పక్కగా ఒక టీంని పెట్టుకుంటారు, ఒక యాప్ని తయారు చేసుకుంటారు, సుమారుగా ఒక 10 మంది అమ్మాయిల్ని ఆ యాప్కి సంబంధించిన వారిని ఎంప్లాయీస్గా పెట్టుకొని ఈ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. మీరు బై మిస్టేక్ నమ్మేసి వారితో మాట్లాడేటప్పుడు వారు మీకోసం మిమ్మల్ని అర్ధనగ్నంగా మిమ్మల్ని నిలబెట్టడం కోసం ఎంతకైనా తెగిస్తారు. వారు వస్త్రాలు తీసేసి నాతో న్యూడ్ వీడియో కాల్స్లో చెప్తూ ఉంటారు. అది నమ్మి మీరు అలాగే మాట్లాడారు అనుకోండి, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు, మిమ్మల్ని ట్రాప్ చేయడమే వాళ్ళ పని. మీరు అదే పనిగా అమ్మాయి నాకు పడిపోయింది, అమ్మాయితో మాట్లాడదామని మీరు కనుక నమ్మి ఓపెన్ చేసి వారితో లాగిన్ అయ్యారో, అందులో 5 రూపాయలేగా పోయేదేముందో ఒక ఫోన్ కాల్, 10 రూపాయలే కదా ఒక వీడియో కాల్ మాట్లాడితే కంప్లీట్గా మీరున్న న్యూడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని వరకు రికార్డ్ చేసుకొని యథేచ్ఛగా సోషల్ మీడియా పెట్టేస్తాం అంటారు. ఇటు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పుకోలేరు జరిగింది అదంతా కూడా, ఇటు బయట వాళ్ళకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు ఇలా ఇరుక్కున్నారా అని, పోలీసులకు చెప్పుకోలేక, కొంతమంది పోలీసులకు కూడా చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి దరిద్రపోటు యాడ్ల వల్ల. ఎంత యథేచ్ఛగా అండి, ఆంటీలు కావాలని చెప్తా ఉన్నాయి ఈ యాడ్లలో, ఆంటీలు కావాలా అంట. మరి ఇంత ఓపెన్గా ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ అవుతూ ఉంటే మరి సర్వైవలెన్స్, మన సెక్యూరిటీ సిబ్బంది, యూట్యూబ్ గైడ్లైన్స్, ప్రతి చిన్నదానికి స్ట్రైక్ కొట్టే యూట్యూబ్ మరి ఇలాంటి యాడ్స్ అన్ని రన్ అవుతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేకపోతా ఉంది? ఎందుకని వీటిపై యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? వీటిని నమ్మి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ హనీ ట్రాప్లో పడి. పోనీలే ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అనుకున్నా కూడా ఈ వదిలేవు. మీరు చచ్చిపోయే వరకు కూడా ఈ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ లాగా ఇవి కూడా వదిలిపెట్టవు. చాలామంది పెళ్ళైన వాళ్ళు, పిల్లల అంకుల్స్, పెద్దవాళ్ళు సుమారు 35-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా రీల్స్ చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా తెలియక ఈ క్లిక్ హియర్ యూట్యూబ్ షార్ట్స్ చూసేటప్పుడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేటప్పుడు ఇక్కడ నొక్కండి అని చెప్తా ఉన్నాయి. తెలియక నొక్కేస్తూ ఉన్నారు, వారి ఒళ్ళో చిక్తా ఉన్నారు. మెల్లమెల్లగా చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఇది ఎక్కడికో సాగిపోతూ ఉంది. తర్వాత ఈ ఉదంతం అంతా కూడా ఇంట్లో చెప్పుకోలేక, భార్యకు తెలిస్తే ఏమవుతుందో, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, ఇలా ఎన్నో సమస్యలు ఫ్యూచర్లో తలెత్తడంతో
బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ యాప్స్ ఇప్పుడు నేను ఈ పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఈ పేర్లు చూసి మళ్ళీ కొంతమంది సబుద్ధులు ఉంటారు, నిజంగా కొట్టి చూద్దాం ఏమైందో అని. అలాంటి ప్రయోగాలు చేస్తారని చెప్పట్లేదు, కానీ మీకు మనగా ఇలాంటి యాడ్స్ ఏమైనా కంటపడితే మీ దృష్టి కనుక వస్తే వెంటనే వాటిని రిపోర్ట్ చేయండి, వాటిని క్లిక్ ఇచ్చి రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్స్ కనుక ఇలాగే సర్క్యులేట్ అయితే ఎంతోమంది జీవితాలు కోల్పోతారు. బెట్టింగ్ యాప్స్ కంటే ప్రమాదకరమైనవి. చాలామందికి టెంప్ట్ అయిపోతూ ఉన్నారు. ఆంటీలతో పరిచయం పెంచుకోవచ్చు, పక్కన ఉన్న ఆంటీలతో, మీ చుట్టుపక్కల ఆంటీలు అందరూ ఉంటారు, వారితో మాట్లాడవచ్చు, అమ్మాయిలతో కనెక్ట్ అవ్వండి, సీక్రెట్ డేట్కి వెళ్ళండి. ఇలాంటి అల్లిబుల్లి కబుర్లు చెప్తూ మెల్లమెల్లగా బుట్టలో వేసుకొని ఎన్నో అగత్యాలు చేస్తున్నారు. ఎంతోమంది వీరి వల్ల పడి చిక్కుకొని ఈరోజు బయటికి రాలేక బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు. చూస్తున్న వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? నిజంగా మీ దృష్టికి ఇలాంటి యాడ్స్ వచ్చాయా? ఆర్టీవీ స్పెషల్ ఫోకస్గా మీకు చూపించడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఇవి కనుక మీకు తెలియకపోతే బహుశా యూట్యూబ్లో వచ్చేది ట్రస్టెడే అనుకొని మీరు కనుక క్లిక్ చేస్తే అంత భారీ మోసానికి ఈ మోసంలో మీరు కూడా ఒక నెంబర్గా మిగిలిపోతారు. సో ఇకనైనా మేలుకోండి. ఆర్టీవీ మిమ్మల్ని ముందుకు ఒక వెలుగులో, ఒక టార్చ్ బ్యారర్లా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటుంది. కాబట్టి మీకు ఎడ్యుకేషన్ వీడియో చూపిస్తాను నేను. మీ ఫ్రెండ్స్కి, తెలియని మీ ఫ్రెండ్స్కి కానీ మిగతా బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హనీ ట్రాప్ వీడియోస్ యథేచ్ఛగా సక్కర్లు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో. వాటిని రిపోర్ట్ కొట్టండి. ఎవరైనా తెలియక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాడుతుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరించండి. భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ కొడతారు, ప్రాణాలు పోయే స్థితికి ఈ యాప్స్ ఇబ్బంది తీసుకొస్తారు. కాబట్టి ఇదే వారికి ఒక హెచ్చరికగా చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.